పొదలకూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో 1.5 కోట్లతో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. పొదలకూరుకు 5 పడకల డయాలసిస్ యూనిట్ను ప్రభుత్వం మంజూరు చేస్తే శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరో 3 యూనిట్లు సమకూర్చడం అభినందనీయమన్నారు. మొత్తం 8 పడకలతో ఈరోజు డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల కాలంలోనే రాష్ట్రంలో 18 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జనరేటర్ వస్తుంది, కొత్త జనరేటర్ ఏసీలు తెప్పించాం, జనరేటర్ వస్తుంది, ఇంజక్షన్ కూడా ఉన్నాయి, ఇంజక్షన్ కూడా ఉన్నాయి, ఇంజక్షన్ 150 ఇంజక్షన్ ఉన్నాయి. అందుకండి అప్పుడు వెంకయ్యనాయుడు గారి చేత శాంక్షన్ చేయించుకున్నాం. పిహెచ్సిని సిహెచ్సిగా మార్చుకున్నాం. సామాజిక ఆరోగ్య కేంద్రం 20 సంవత్సరాల నుంచి పరిచితుడు. వెంకయ్యనాయుడు గారి దగ్గర ఢిల్లీలో కలిసిన పని సత్యకుమార్ గారి దగ్గర చేయించుకునేవాడు. అంత అటాచ్మెంట్ ఆయనతో. ఆయన హెల్త్ మినిస్టర్ కాగానే ఇక్కడ రాపూరు, కలువాయి, చేజర్ల, ఇటు మనుగోలు, ఇటు సంఘం, మా పొదలకూరు మండలమే చాలా పెద్ద 60,000 ఓట్లు, ఇంచుమించు 90,000 జనాభా. ఇక్కడ డయాలసిస్ సెంటర్ కావాలంటే ఇమీడియట్గా శాంక్షన్ చేసిన ప్రారంభోత్సవం చేసుకున్నాం. మీ అందరి తరఫున ఆయనకి అభినందన తెలియజేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే మళ్ళీ జనరేటర్ కావాలా, డయాలసిస్ సెంటర్ మెయింటైన్ చేయాలంటే జనరేటర్ కావాలన్నారు. ఇక్కడ ఒక జనరేటరు, అక్కడ వెంకటాచలం సిహెచ్సికి ఒక జనరేటరు, ఇక్కడ 8 కంప్యూటర్సు, 7 కంప్యూటర్సు, మళ్ళీ ఒక 3 ఏసీలు, వాషింగ్ మిషన్, ఇవన్నీ 1,80,00,000 రూపాయలతో మన నియోజకవర్గంలో ఉండే సిహెచ్సిలు 2 ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి అన్నిటికి కలిపి 1,80,00,000 సిఎస్ఆర్ ఫండ్లో శాంక్షన్ చేయించాం. వారం 10 రోజుల్లో అన్నీ వచ్చేస్తున్నాయి. టోటల్ ఎక్విప్మెంటు వచ్చేస్తుంది. అది పాపం సిఎల్ కంపెనీ, సెమ్కార్కి సంబంధించి సిఎల్ కంపెనీ వాళ్ళు మనకి సాయం చేశారు. వాళ్ళు కూడా మీ తరఫున నేను అభినందన తెలియజేస్తున్నా. ఇక్కడ 30 పడకల ఆసుపత్రి, 50 పడకలు చేయమంటారు మన వాళ్ళందరూ. పరిస్థితి కూడా ఇప్పుడు మినిస్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓపీలో వచ్చే పేషెంట్స్ 3వ ప్లేస్లో, రాష్ట్రంలో, స్టేట్లో 3వ ప్లేస్, నెల్లూరు జిల్లాలో కాదు. అంతమంది పేషెంట్స్ ఎక్కువైనారంటే చప్పట్లు కొడుతున్నారు. మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత సత్యకుమార్ యాదవ్ గారు హెల్త్ మినిస్టర్ అయిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నిటికీ ఒక పేషెంట్స్కి ఒక ధైర్యం వచ్చింది, ఎడు పోవచ్చు అని. అంతకుముందు పరిస్థితి ఘోరంగా ఉండింది. హాస్పిటల్స్ గురించి పట్టించుకున్న పాపాన ఎవరు పోలే. ఇది అడిగాము, అల్లీపురం తీసుకోపోయి అల్లీపురం పిహెచ్సి 1.5 కోటి అడిగాము, ఇసుకపాలెం అడిగాము. అన్నీ ఇప్పుడు పెద్ద లిస్టు, కారులో ఒక్కోటి వెనుక నా పిఏ కూర్చొని అందిస్తూ ఉన్నాడు. 7-8 అర్జీలు మీ తరఫున మంత్రి గారికి ఇవ్వడం జరిగింది. వాటన్నింటినీ వీలైనంత వరకు చేయాలని చెప్పి 6 మండలాల్లో 3 లక్షల జనాభాకు సంబంధించింది ఇది కాబట్టి దీన్ని 50 పడకల హాస్పిటల్ చేయమని, దీనికి అడిషనల్ బిల్డింగ్, పక్కా బిల్డింగ్ ఏర్పాటు చేయమని ఇవన్నీ వీళ్ళు కోరుతున్నారు. ఒకటి వింజమూరు, ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరులో, రెండోది సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరులో
5 పడకల డయాలసిస్ సెంటర్ని ప్రారంభించుకున్నాం. ఎందుకు ఆనందంగా ఉందంటే నేను దాదాపు 25 సంవత్సరాల పాటు మీ నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడి శిక్షరికంలోనే పెరిగి ఇవాళ పార్టీలోకి వచ్చిన తర్వాత కూటమి పోటీ చేసే అవకాశం కలిగించింది. ధర్మవరం నుంచి గెలిచిన తర్వాత మంత్రి చేసింది. వీటికి అన్నిటికీ ప్రధాన కారణమైన గౌరవనీయులు ఈ దేశ భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వెంకయ్య నాయుడు గారు ప్రాతినిధ్యం వహించిన ఉదయగిరిలో, ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వచ్చిన ఉదయగిరిలో, వారు పుట్టిన ఊరైన సర్వేపల్లిలో ఇవాళ ఈ డయాలసిస్ సెంటర్ను ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా. మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మీకు తెలుసు, ఆయన ఈ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ పథకాల మీద కానీ ప్రతి ఒక్కరిని మాట్లాడుతూనే ఉంటారు. నన్నైతే ఎన్ని సందర్భాల్లో ఏ పనులు చెప్పారో ఇంకా చెప్తారు. సార్ పొదలకూరులో ఉంది కదా సార్, పొదలకూరు అవుతుందా, మరి ముత్తుకూరులో ఉంది కదా, అక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళ గురించి సిఎస్సి ఏం చేస్తున్నారు అది కాదు సార్. వెంకటాచలంలో అంటే వెంకటాచలం ఉంది, ఇప్పుడే చెప్పారు కదా 90,000 జనాభా ఉంది, పొదలకూరు 50 పడకలు చేయాలా అని చెప్పి ఇటువంటి అనేక రకాలని చెప్తున్నారు. ప్రధానంగా వాళ్ళు రెండోసారి మూడోసారి అడిగింది ఏంటంటే డయాలిసిస్ సెంటర్ వెంటనే మంజూరు చేసి నేను ఒక రోజు నెల్లూరుకి వచ్చినా, నెల్లూరుకి వస్తే పక్కన కూర్చొని నువ్వు తర్వాత సార్ చూద్దాం సార్ ఇంకా ముందు నేను అనౌన్స్ చేయి అన్నారు. నేను మీడియా ఎదురుగా అనౌన్స్ చేశాను. సాధకులు ఎలా ఉంటారనేది చెప్పి జరగాలి. నా నియోజకవర్గంలో డయాలిసిస్ కారణంగా అనేక మంది వ్యాధిగ్రస్తులు ఇబ్బందులు పడుతున్నారు, చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది. బస్సు ప్రయాణం గతంలో అయితే రోడ్లు కూడా ఎట్లా ఉండేవి మీకు తెలిసి, ఇప్పుడైతే మంచి రోడ్లు వచ్చాయి. కాబట్టి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పొదలకూరులో ఒక డయాలసిస్ సెంటర్ కావాలని తీసుకురావడమే కాకుండా ప్రభుత్వం సహకారం కేవలం 5 పడకలకు మాత్రమే చేస్తే తను సొంతంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇంకొక 3 పడకలు సొంతంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. చూడండి, నియోజకవర్గంలోని ప్రజల మీద ఎంత చిత్తవారి సంక్షేమం పట్ల, వారి ఆరోగ్యం పట్ల ఎంత చిత్తశుద్ధి అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. ప్రభుత్వం 5 ఇస్తే, ఇంత పెద్ద ప్రభుత్వం, ఆయన ఒక ఎమ్మెల్యేగా ఇంకా కొత్తగా 3 తెచ్చుకున్నారు. 8 పడకల ఇవాళ డయాలసిస్ సెంటర్ కూడా ప్రారంభించుకోవడం జరిగింది. మిత్రుల డయాలసిస్ సెంటర్లు మేము ఒక విషయం చెప్పాలి. మన కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి 18 డయాలసిస్ సెంటర్లు రాష్ట్రంలో ఇచ్చాం 10 నెలల్లో. మొత్తం ఈ ప్రైమ్ మినిస్టర్ నేషనల్ డయాలసిస్ ప్రోగ్రామ్ కింద రాష్ట్ర వ్యాప్తంగా 42 డయాలసిస్ సెంటర్లు వస్తే దాంట్లో గత ప్రభుత్వంలో కేవలం 20 మాత్రమే వస్తే, మన 5 సంవత్సరాల్లో 20 డయాలసిస్ సెంటర్లు మాత్రమే మంజూరు చేస్తే, మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడిన తర్వాత కేవలం 10 నెలల్లోనే 18 డయాలసిస్ సెంటర్లని మనం మంజూరు చేసుకున్నాం. వచ్చిన తర్వాత అల్లిపురం భోజనాన్ని పిలిచారు, చంద్రమోహన్ రెడ్డి గారు భోజనాన్ని పిలిచారు. భోజనం మాత్రమే పరిమితం అనుకున్నా, కాదా భయ అట్లా పోయేద్దాం బా అన్నారు. సార్ భోజనం చేసాం కదా పొదలకూరు పోదామంటే, లేదా భయ పిఎస్సీ ఉంది అది కూడా చూడాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి స్కూల్ ఇచ్చారు, 4 ఎకరాలు స్కూల్కి పిఎస్సీకి ఇచ్చారు. దాంట్లో మళ్ళీ ఈ భవనం లేదు, దీంట్లో మళ్ళీ ఈ కాంపౌండ్ వాళ్ళు ఇది కట్టాలా, సమస్యల గురించి మాట్లాడడం కోసం అక్కడ తీసుకెళ్లారు. ఇవాళ దాని విలువ చూస్తే 30 కోట్లు. ఎవరైనా ఏమేం చేస్తారు, ఎప్పుడో వాళ్ళ కుటుంబం వాళ్ళ తండ్రి గారు ఇచ్చింది 30 కోట్ల విలువ చేసిన దాన్ని 30 కోట్లు చేసి ప్రభుత్వానికి ఇచ్చారు, స్కూల్ నడపడానికి ఇచ్చారు, ఒక ఆసుపత్రి నడపడానికి వచ్చారు. అయినా తప్పన సరిపోలేదు, ఇంకా దీంట్లో కొన్ని కొరతలు ఉన్నాయి, దీన్ని చేయాలంటే పక్కన మనకి ఎంపీ గారు గీదా మస్తాన్ రావు గారు ఉంటే ఆయన్ని ఇద్దరం అడిగితే ఆయన వెంటనే 30 లక్షలు మంజూరు చేశారు. మిగతా దాన్ని ఫండ్స్ మేము ఇచ్చి దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. కానీ అట్లా తప్పన పడే నాయకుడు. మామూలుగా అయితే నేను చూశాను 5 సంవత్సరాలు ఎలా జరిగాయి కబ్జాలు. నేను చెప్పాల్సిన అవసరం ఇప్పుడే చెప్పారు. బాత్రూంలో కమ్మోడు సీటు 8 లక్షలు కట్టి ఎక్కడి నుంచి వచ్చింది డబ్బులన్నీ, ఎవరి డబ్బులు? ఒకవైపు సొంత డబ్బుని ప్రజా అవసరాల కోసం ఇచ్చే వాళ్ళు నాయకులు ఉంటే, రెండో వైపు ప్రజల దగ్గర డబ్బుని మద్యపానంలోనో ఇంకో రూపంలోనో, లేదా భూములు కబ్జా చేసుకోవడం, ప్రభుత్వ భూములు కబ్జా చేసుకోవడం, ప్రైవేట్ భూములు కబ్జా, లేదా అన్నదమ్ముల మీద చిచ్చు పెట్టి వాళ్ళ ఆస్తులు లాక్కోవడం మీద గత 5 సంవత్సరాల పాలన. రాజకీయాలు మాట్లాడే గురించి రావట్లేదు, కానీ ఎటువంటి దరిద్రపు పాలన జరిగిందని నేను చెప్పడానికి చూస్తున్నాను. డయాలసిస్ పేషెంట్లు పెరగడానికి కారణమే ప్రభుత్వం. ఇవన్నీ ఈ పేషెంట్లు ప్రభుత్వం మరణించిన వాళ్ళని ప్రభుత్వం చేసిన హత్యలు. ఇవాళ ఈ రోగాలు బారిన పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్న ప్రధాన కారణం గత 5 సంవత్సరాల పాలన. ఆ పాలనలో ఒక అధినేతగా ఇటువంటి అటవిక పాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత. ఆయన సంబంధించింది ఏంటంటే, ఈ 5 సంవత్సరాల్లో 2019లో మద్యపానం పాలసీ వచ్చిన తర్వాత ఇక్కడ లోకల్ గా తయారు చేస్తున్న మద్యాన్ని ఎవరు తయారు చేశారో మీకు తెలుసు, నేను చెప్పనవసరం లేదు.
తాగడం వల్ల ఇంత స్థాయిలో లివర్ కేసులు కానీ లేదా కిడ్నీ కేసులు కానీ లేదా న్యూరో కేసులు కానీ పెరిగాయి అంటే 5 సంవత్సరాల్లో వాళ్ళ ధనార్జన కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకొని ప్రజల్ని అనారోగ్య పాలన చేసి వాళ్ళకి గుండె జబ్బులు వచ్చేలాగా, వాళ్ళ కిడ్నీ జబ్బులు వచ్చేలాగా, వాళ్ళకి కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చేలాగా, చివరికి నరాల బలహీనతలు వచ్చి మంచానికి పరిమితం అయ్యేలాగా కేవలం వాళ్ళ ఖజానా నింపుకోవడం కోసం మాత్రమే చేశారు. ఆ బ్రాండ్ ఏదో నేను చెప్పాల్సిన అవసరం ఉందా? మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి ప్రజల ఆరోగ్యాలతో ఆడి వేల మందిని అనారోగ్యం పాలు చేసి, లక్షల మందిని అనారోగ్యం పాలు, వేల మంది ప్రాణాలు పోయేలా చేసి, వేల మంది అక్క చెల్లెల పుస్తలు దించి మళ్ళీ వాళ్ళ మన మధ్యకు వచ్చి